నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మెగా డిఎస్ని మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పొంగునూరు జేఎండి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, నియోజకవర్గ పరిశీలకులు జింక చలపతి మాట్లాడుతూ మెగా డిఎస్సి అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదలకై ఈ నెల 6, 7, 8 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు 10న భారీ ర్యాలీ చేపడుతున్నట్లు తెలియజేశారు. 10న జరిగే ర్యాలీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భాస్కర్ రెడ్డి, షరీఫ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం పాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో మెగా డిఎస్పీలో జరిగిన అవకతవకల పైన ప్రతి ఒక్క నియోజకవర్గాలన మరి నియోజక హెడ్ క్వార్టర్స్లో మరి మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మెగా డిఎస్పీలో నిరుద్యోగులకు ఎవరైతే అన్యాయం జరిగిందో దాన్ని తక్షణమే ఆ డిఎస్పీలో జరిగిన అన్యాయాల్ని వెలుగులోకి రావాలని, సిబిఐ ఎంక్వైరీ జరగాలని, మరి అదేవిధంగా నిరుద్యోగులకు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళంతా అనర్హులుగా ప్రకటించినవి కూడా బయట తీవాలని మా పోరాటం. మరి ప్రతిపక్ష పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో పెద్దలు పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు రామచంద్రరెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనాయకుడు మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 మండలాలు మున్సిపాలిటీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు. పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా అందరూ కూడా వాళ్ళ బాధను కూడా వెలుపుచ్చారు. మరి మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఎన్నికల ముందు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో, మరి డిగ్రీ చదివిన ప్రతి బిడ్డకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాలని, మరి వసతి దీవెన కూడా ఇవ్వాలని, డిఎస్సిలో జరిగిన ఈ అక్రమాల పైన విచారణ జరిపించాలని, 142 కోట్ల భారతీయులు నివసిస్తున్న ఈ భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులు ఏదైతే ఉద్యమం చేపట్టారో ఆ ఉద్యమానికి తలంచి దానికి బాధ్యతగా మరి మన కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో, అదేవిధంగా ఇక్కడ జరిగిన అక్రమాలను కూడా వెలుగులోకి తెచ్చి ఆ అక్రమాలు నిజమైతే దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఎవరైతే లోకేష్ బాబు గారు ఉన్నారో ఆ లోకేష్ గారు కూడా మరి రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మా యొక్క అధికార పార్టీ పైన చేస్తున్న కుట్రలు కానీ లేదంటే బాధతో కాదు, నిరుద్యోగుల పట్ల వాళ్ళ గళాన్ని వినిపించడానికే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున పోరాడుతున్న భాగమే ఇది. మరి ఈ కార్యక్రమం మరి 6, 7, 8, 9, 4 రోజులు ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో రిలే నిరాహార దీక్షలు చేపడతారు. ఈ రిలే నిరాహార దీక్షలకు పుంగనూరు శాసనసభలు మాజీ మంత్రుల పెద్దలు మరి రామచంద్రరెడ్డి గారు కూడా రిలే నిరాహార దీక్ష మద్దతుగా మరి అన్న కూడా పాల్గొంటారు. అదేవిధంగా 10వ తేదీ పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోన ర్యాలీలు జరుపుతాం. ఈ ర్యాలీలో కూడా పెద్దలు మరి రామచంద్రరెడ్డి గారు కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క లీడర్, ఎంపీపీ అయితేనేమి, డిప్యూటీసీ అయితేనేమి, కౌన్సిలర్ అయితేనేమి, చైర్మన్ అయితేనేమి, సింగిల్ విండో ప్రెసిడెంట్ అయితేనేమి, ప్రతి రైతులు, విద్యార్థి, నిరుద్యోగి ప్రతి అందరూ కూడా పాల్గొని మరి ఈ ప్రభుత్వానికి ఈ యొక్క నిరుద్యోగుల పట్ల జరుగుతున్న ఈ అన్యాయాన్ని మరొక్కసారి ఈ రాష్ట్రం 5,37,00,000 మంది ముక్త కంఠంతో ఈ ప్రభుత్వాన్ని నిలదీసడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం.